నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది iQOO Z3. ఈ ఫోన్ జూన్ 8వ తారీఖు iQOO అయితే లాంచ్ చేయబోతుంది. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ దాంతోపాటు ఒక 3 days నుంచి ఈ ఫోన్ అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను ఈ ఫోన్ సంబంధించి నా యూజర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ఫోన్లో ఎక్కువగా వీళ్ళు హైలైట్ చేస్తుంది వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఇండియాలో ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వచ్చే ఫోన్. అండ్ దీంతోపాటు 5 layer లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీని గురించి నేను గేమింగ్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఎక్స్పాండబుల్ ర్యామ్ అంటే మనం రామ్ని ర్యామ్ లాగా యూజ్ చేయొచ్చు, ఆ ఫీచర్ కూడా దీనిలో ఉంది. అండ్ దీంతోపాటు 55 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 66 వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది, కాకపోతే ఇది మీకు 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇవి దీనిలో మెయిన్ హైలైట్ వీల్ చేస్తుంది. మిగతా స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. డిస్ప్లే వస్తే 6.58 inch ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 6GB RAM 128GB బేస్ మోడల్ ఉంటుంది. 8GB RAM 128GB మోడల్ ఉంది. 8GB RAM 256GB టాప్ ఎండ్ మోడల్ కూడా ఉంటుంది. అప్ టు 1 TB వరకు మనం మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్తో వస్తుంది. f1.79 అపర్చర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4400 mAh బ్యాటరీతో వస్తుంది. 55 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. చూడడానికి iQOO 7 బాక్స్ లాగా మీకు అనిపిస్తూ ఉంది. అండ్ లోపల మీకు బాక్స్ ఓపెన్ చేయగానే సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. దీంతోపాటు ఒక కేస్ అయితే ఉంటుంది. కేస్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంటుంది. అండ్ దీంతోపాటు ఒక Type-C కేబుల్ ఉంటుంది. అండ్ 66 వాట్ ఫ్లాష్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ వేస్తే మీకు ఫోన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంది. ఒకవేళ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ కోసం ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్ నేను ఒక 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడతాను. ఫస్ట్ దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్. సో ఇది మీకు బడ్జెట్ ఎంత పెడతారో తెలియదు, ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో తెలియదు. ఒకవేళ మనకి ఎఫెక్టివ్ ప్రైస్ 20,000 రూపాయల లోపు ఇది తీసుకొని వస్తే మాత్రం సో అప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ప్రైస్ మనకి 25,000 అట్లా పెడితే మాత్రం iQOO 7 తీసుకోవచ్చు దీని ప్లేస్లో కంపేర్ చేస్తే. అది స్ట్రైట్ పాయింట్. సో ఒకవేళ ఈ ఫోన్ 20,000 రూపాయల లోపు వస్తే అప్పుడు మీరు కన్సిడర్ చేయండి. దీనిలో ఫస్ట్ ప్రాసెసర్ చాలా బాగుంది. మీకు స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్ మీరు జనరల్ యూజ్ చేస్తున్నప్పుడు ఇది మీకు చాలా బాగుంది. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఇది గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో మీకు PUBG లాంటి గేమ్ అయితే మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు 60 FPSలో. HDR ఎక్స్ట్రీమ్ అయితే లేదు. HDR అల్ట్రా మ్యాక్సిమం గ్రాఫిక్స్ నేను చూసింది. HDR ఎక్స్ట్రీమ్ లేదు, అల్ట్రా HD లేదు. యూజ్ చేస్తే మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం దానిలోనే ఎక్కువ ఆడుతుంటారు గేమ్ అయితే. అదైతే దీనికి సపోర్ట్ అయితే ఉంది. స్ట్రీమింగ్ చేయడానికి అయితే లేదు. USB 2తోనే వస్తుంది. USB 3 ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. PUBG చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. జైరోస్కోప్ సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడాను. కాల్ ఆఫ్ డ్యూటీ వెరీ హై గ్రాఫిక్స్ లేకపోతే హై మ్యాక్స్ గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ అయితే మీకు అన్ని గేమ్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా అది iQOO ఫోన్ కాబట్టి మీకు గేమింగ్లో ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు iQOO 7 రివ్యూ చూడండి. కంప్లీట్గా అది 20 minutes పైన ఉంటుంది. దానిలో మీకు కంప్లీట్గా నేను గేమింగ్లో ఏవే ఫీచర్స్ ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో కూడా మీకు లభిస్తాయి. దీనిలో కూడా మీకు ఈగల్ ఐ వ్యూ ఉంటుంది. మీకు డిస్ప్లే కొద్దిగా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది మీరు గేమ్ ఆడేటప్పుడు. దీనిలో కూడా మీకు వాయిస్ చేంజర్ ఉంటుంది. మీరు మాట్లాడేది టీమ్మేట్స్కి అంటే మీ అవతల వాళ్ళు ఉంటారు కదా, వాయిస్ మనకు చేంజ్ అవుతుంది. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి వేరేలాగా వినిపిస్తూ ఉంటుంది. ఆ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు మీరు కాల్స్ SMS ఇవన్నీ మీరు బ్లాక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, మనకి మెసేజ్లు ఇట్లాంటివి వస్తుంటాయి, వాట్సాప్ కానీ ఇట్లాంటివి మీకు అవి పాపప్ విండోలాగా ఓపెన్ అవుతూ ఉంటే అక్కడి నుంచి మీరు చార్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద. అండ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మీకు ఏదైతే మీకు iQOO 7 ఒకసారి చెక్ చేయండి. అన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. కాకపోతే ఒకటే ఫీచర్ 4D వైబ్రేషన్ దీనిలో కనిపిస్తుంది. కాకపోతే 4D వైబ్రేషన్ అయితే వర్క్ అవ్వట్లేదు నువ్వు ఆడుతున్నప్పుడు. మిగతావన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. సో ఇది మీకు గేమింగ్ పరంగా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అవి దీనిలో ప్లస్ పాయింట్. అండ్ దాంతోపాటు దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. అది కూడా ఏం తీసేయలేదు. సో అది కూడా మీరు హెడ్ఫోన్ జాక్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం సో అది మీ గేమింగ్ పరంగా అయితే మాత్రం యూజ్ అవుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని మనం iQOO 7తో కంపేర్ చేయలేము. ఎందుకంటే iQOO 7 మీకు డిఫరెంట్ ప్రాసెసర్, ఇంకా బెటర్ ప్రాసెసర్ దీంతో కంపేర్ చేస్తే. సో దీని ప్రైస్ రేంజ్కి వచ్చేసరికి ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా 20,000 రూపాయల లోపు మనకి పోకో X3 Pro కూడా ఉంటుంది. 860 ప్రాసెసర్తో వస్తుంది. అది బెటర్ ఇది బెటర్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అదే మీకు గేమింగ్ పరంగా అయితే ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలోనే గేమింగ్ ఫీచర్స్ అయితే దానిలో ఉండవు. కాకపోతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇంకా మీకు HDR ఎక్స్ట్రీమ్ కానీ అల్ట్రా HD అట్లాంటి గ్రాఫిక్స్ కూడా అది హ్యాండిల్ చేయగలదు.
అది ఎస్పెషల్లీ గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్. ఇది మీకు అన్ని రకాలుగా అంటే అన్ని డిపార్ట్మెంట్ టిక్ కొట్టుకుంటూ వస్తుంది ఈ ఫోన్, అట్లా డిజైన్ చేశారు వీళ్ళు. సో అన్నీ మీకు ఎండింగ్లో చెప్తాను నేను. సో ఇది గేమింగ్ విషయానికి వస్తే మాత్రం, టెంపరేచర్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మీకు టెంపరేచర్ అయితే వీళ్ళు చెప్తుంది 10% వరకు మీకు ఇంకా బెటర్గా తగ్గించగలదని చెప్తున్నారు. సో లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ బయట విషయానికి వస్తే మాత్రం నేను ఒక దగ్గర 40 మినిట్స్ అయితే గేమ్స్ ఆడాను. 40 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత టెంపరేచర్ అయితే బ్యాక్ సైడ్ 43 ఆ రేంజ్లో ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 44.6 వరకు రీచ్ అయింది టెంపరేచర్. బ్యాటరీ వచ్చేసరికి 40 మినిట్స్ దగ్గర గేమ్స్ ఆడితే 15% వరకు డ్రాప్ అయింది. సో టెంపరేచర్ కూడా మీకు కంట్రోల్లో ఉంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అయితే మీరు ఫోన్ కాలిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఎందుకంటే మీకు గ్లాస్ బాడీ అయితే రావట్లేదు, పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. సో గేమ్ ఆడుతున్నప్పుడు మీకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉండదు. గేమ్ మీరు అన్సేపు ఆడినా కానీ మీకు బాగానే ఉంది. బయటికి టెంపరేచర్ అయితే మీకు మరీ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువ రావట్లేదు. సో అందుకే మీకు బ్యాక్ సైడ్ మీరు హోల్డ్ చేసినప్పుడు అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. సో చాలామంది AMOLED అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆ ప్రైస్లో, కాకపోతే వీళ్ళు కాస్ట్ కటింగ్ తక్కువ రేట్లో తీసుకోవాలంటే మాత్రం ఏదో ఒకటి తగ్గించాలి కదా. సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారు. ఇది మీకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మీరు చేసే పని బట్టి రిఫ్రెష్ రేట్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే దీనిలో ఒకటే నాకు నచ్చింది వచ్చేసరికి సన్లైట్ విజిబిలిటీ. మీరు సన్లైట్లో తీసుకుని డైరెక్ట్ సన్లైట్లోకి దీనిలో మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అక్కడ నాకు కొద్దిగా తక్కువ అనిపించింది డిస్ప్లే పరంగా అయితే మాత్రం. మిగతా విషయాల్లో బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది L1 సపోర్ట్ అయితే ఉంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు, దానిలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్పీకర్ మీకు మీడియం సౌండ్ ఉంది, మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పీకర్ నుంచి అయితే. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ అని చెప్పొచ్చు, 4400 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరీ హెవీ యూజర్ ఎక్కువ గేమ్స్ ఆడాలైతే మాత్రం ఈవినింగ్ దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అండ్ దీనిలో మీకు ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. 55 వాట్ వీళ్ళు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, కాకపోతే 66 వాట్ ఛార్జర్ మీకు బాక్స్లో వస్తుంది. దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ బెటర్ అనుకోండి. నాకైతే 40 మినిట్స్లో నేను 70% దాకా ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 59 మినిట్స్ అలా టైం తీసుకుంటుంది. ఒక గంట లోపే మీకు కంప్లీట్గా ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఛార్జింగ్ అయితే సూపర్ ఫాస్ట్ ఉంది, దాని పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ డిపార్ట్మెంట్ కెమెరా. సో కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుంది, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో సరికి 1080p 120 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. మీకు దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్స్ చాలా బాగుంటాయి. మీకు ఇంతకుముందు IQ 7 ఇవి కూడా మీరు చూస్తుంటారు. కెమెరా అయితే మీకు కలర్స్ చాలా బాగుంటాయి, చూడడానికి అయితే మీకు పిక్చర్స్ అయితే చాలా న్యాచురల్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇంకా దీనిలో పోర్ట్రేట్ మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పోర్ట్రేట్ మీకు అయితే నార్మల్గా ఫ్లాష్ పోర్ట్రేట్ ఉంటుందో, మరి లో లైట్లో మీరు ఫోటో తీస్తున్నారు అనుకోండి, కంప్లీట్గా అసలు డార్క్ లైట్ అసలు ఏం లైట్ లేనప్పుడు కూడా మీరు ఫ్లాష్ పోర్ట్రేట్ యూస్ చేసి ఫోటో తీయవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది చాలా ఇష్టం నాకు ఈ ఫోన్స్లో. వివో X6లో కూడా చూసా, తర్వాత IQ 7 సిరీస్లో. అండ్ దీనిలో కూడా ఫ్లాష్ పోర్ట్రేట్ ఫీచర్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు వింటేజ్, ఫ్రెంచ్ ఇవి కూడా దీనిలో అయితే ఉన్నాయి. దీనిలో వింటేజ్ కొద్దిగా చూడడానికి అయితే బాగానే ఉంటాయి ఫొటోస్ అయితే, ఫ్రెంచ్ మీకు అంత ఎఫెక్టివ్ అయితే ఉండవు. అయితే పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ హై-ఎండ్ ఫోన్స్లో ఉన్నాయో అవి కూడా దీనిలోకి అయితే తీసుకొని వచ్చారు. సో ఫోటోగ్రఫీ పరంగా అయితే మీకు బ్యాక్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా మీకు డే లైట్లో ఓకే, ఇది కూడా మీకు కలర్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు కలర్స్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి, కాకపోతే డీటెయిల్స్ ఎక్కువ ఉండవు ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా అంటే డే లైట్లో మీకు కొద్దిగా లైటింగ్ ఎక్కువ పర్లేదు, లోపలికి వచ్చారనుకోండి ఇండోర్లోకి లో లైట్లోకి వస్తే మీకు కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కాబట్టి. దీని ప్లస్లో వీళ్ళు వైడ్ యాంగిల్ కెమెరానే మ్యాక్రో లాగా యూస్ చేసే ఫెసిలిటీ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. అవి మనం హై-ఎండ్ ఫోన్స్లో చూసాం, వీళ్ళ ఫోన్స్లోనే. దీనిలో అయితే ఆ ఫీచర్ అయితే లేదు. అండ్ వీడియో క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది. 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ లో లైట్లో కూడా ఇక్కడ చూడొచ్చు రాకి వీడియో. సో కలర్స్ బాగుంటాయి అండ్ చూడడానికి కూడా వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p 120 FPS ఉంది. 720pలో మీరు 240 వరకు తీయొచ్చు. 1080p 120 FPS బెటర్. మీకు తీసుకోవాలనుకుంటే కొద్ది క్వాలిటీ వీడియో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 1080p 120 FPS స్లో మోషన్ వీడియో. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే నెక్స్ట్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డే లైట్లో కానీ ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లో లైట్లో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరా ఒక ప్రాబ్లం
ప్రాబ్లం అయితే ఉంది. మీకు డే లైట్లో మీరు పోర్ట్రేట్ తీస్తున్నారు అనుకోండి, పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే రావట్లేదు. సో ఇది ఇంతకుముందు ఐక్యూలో ఇవోలో కూడా చూసాను నేను. సో ఇది గ్లిచ్ అయితే ఉంది, దీనిలో కూడా అదైతే ఉంది. మరి దాని ఫ్యూచర్లో సాల్వ్ చేస్తారో తెలియదు, కానీ డే లైట్లో మాత్రం మీరు పోర్ట్రేట్ తీస్తే పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే దీనిలో రావట్లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా మీకు బాగుంది డే లైట్లో కానీ, అండ్ ఈవెన్ లో లైట్లో కూడా మీకు ఆ ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే బాగుంది. సో అండ్ కెమెరా కూడా దీనిలో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకటే పోర్ట్రేట్ ఫ్రంట్ డే లైట్లో, అది ఒకటే ఏమైనా సాల్వ్ చేస్తారేమో చూడాలి. సో ఇది మీకు పోకో X3 Proకి దీనికి డిఫరెన్స్. పోకో X3 Proలో మీకు కెమెరా అంత బాగుంటుంది, దీని అంత బాగుండదు. దీనిలో కెమెరా కూడా మీకు బాగుంటుంది, బెటర్ దాంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏమి స్కిప్ చేయలేదు. జైరోస్కోప్ సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కూడా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు చాలా బాగుంది అండ్ చాలా బాగా పనిచేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా క్విక్ ఉంది. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ గ్లాస్ వచ్చేసరికి పాండా గ్లాస్తో వస్తుంది. ఇది ఇంచుమించు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. మోటరోలా ఫోన్స్లో కూడా మీకు ఈ గ్లాస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో పాండా గ్లాస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో ఇది 8GB ర్యామ్ మోడల్ నేను యూజ్ చేస్తుంది. సో దీనిలో చెప్పా కదా 8GBని మనం ఇంకొక 3GB ఎక్స్టర్నల్గా మనం రామ్ నుంచి తీసుకోవచ్చు. 8GB ఎనఫ్, మనకి 6GB ఎనఫ్ నార్మల్ మనం యూజ్ చేసడానికి, నార్మల్ ర్యామే సరిపోతుంది. సో మీకు ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంది. యాప్స్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గేమ్స్ అయితే ఒక హెవీ గేమ్ మెమరీ ఉంచుకోగలుగుతుంది, అండ్ మిగతా గేమ్స్ అయితే రీలోడ్ అవుతూ ఉన్నాయి. యాప్స్ అయితే రీలోడ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం మీకు బేస్ 128GBతో వస్తుంది. మీకు ఒకవేళ స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీరు సెకండ్ స్లాట్లో సిమ్ కార్డ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే మైక్రోఎస్డి కార్డ్ అని పెట్టుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా మైనస్ అనిపించింది. ట్రిపుల్ స్లాట్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. సో మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉంది, కాబట్టి సెకండ్ స్లాట్ మీరు డిసిషన్ తీసుకోవాలి. USB సపోర్ట్తో కూడా ఫోన్ అయితే వస్తుంది. కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాల్ క్వాలిటీ కూడా దీనిలో చాలా బాగుంది. అండ్ అవతల వాళ్ళ కాల్ రికార్డింగ్ కూడా ఫీచర్ ఉంది. అవతల వాళ్ళకి ఏమి వినిపించట్లేదు, మీరు కాల్ రికార్డింగ్ చేస్తుంటే అవతల వాళ్ళకి అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వట్లేదు. సో అదొకటి కూడా చెక్ చేశాను నేను. దీనిలో మీకు 5G సపోర్ట్ అయితే ఉంది. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాకపోతే 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మాత్రం 2 బ్యాండ్స్ ఉన్నాయి, N77, N78. మీకు హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. N41 కానీ N1, N2 ఇట్లాంటివి అయితే ఏం లేవు. N41 ఒక్కటి ఇచ్చుంటే బాగుంది అనిపించింది, అండ్ N79 ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. ఈ 4 బ్యాండ్స్ మెయిన్ నేను కోరుకునేది. దీనిలో అయితే N77, N78 2 బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఇండియాలో 5G వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాండ్స్ అయితే మీకు వర్క్ అవుతాయి. సో మీరు 5G అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ దీనిలో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు FunTouch OSతో వస్తుంది. FunTouch OS 11 అండ్ మీకు Android 11 మీద రన్ అవుతుంది. మీకు ఏదైతే FunTouch OSలో ఉండే ఫీచర్స్ ఉంటాయో, మీకు ఒక కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్, అన్ని ఫీచర్స్ అయితే దీనిలో మీకు ఉంటాయి. నోటిఫికేషన్ అయితే దీనిలో లేదు. USB సపోర్ట్ అయితే ఉంది, డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ ఉంది, స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. FM రేడియో అయితే లేదు, కాల్ రికార్డింగ్ ఉంది, స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, బ్యాక్ కేస్ స్క్రీన్ గార్డ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, ట్యాగ్ బ్యాక్ ఫీచర్ అయితే ఉంది, NFC లేదు, యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, యాప్ క్లోన్ అయితే ఉంటుంది. సో మీరు 2 డ్యూయల్ యాప్స్ కూడా దీనిలో యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని ఫీచర్స్ మీకు దీనిలో అయితే ఉంటాయి. దీన్ని చాలామంది అడుగుతున్నారు, ఐక్యూలో కూడా కవర్ చేయలేదని చెప్పారు 7 సిరీస్లో. సో ఇవన్నీ మీకు FunTouch OSలో ఉండే ఫీచర్సే. సో ప్రత్యేకంగా కవర్ చేయడానికి అయితే ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మాత్రం iQOO Z3 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇనీషియల్ రివ్యూ అని కూడా చెప్పొచ్చు. ఇది ఈ ఫోన్ అయితే ఒకవేళ మీకు ప్రైస్ అన్నీ ఎఫెక్టివ్, నాకు తెలిసి 22,000 రూపాయలు అంటున్నారు వీళ్ళు బేస్ మోడల్. ఇంకా వీళ్ళు ఆఫర్లు ఏమన్నా ఇచ్చి 20,000 రూపాయలు లోపు తీసుకొస్తే అప్పుడు మీరు ఫోన్ కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే దీనికి మీకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, అండ్ కెమెరా బాగుంటుంది, అండ్ బ్యాటరీ, ఛార్జింగ్, ఎవ్రీథింగ్ మీకు ఆల్రౌండ్ టిక్ చేస్తుంది అన్ని బాక్సులు. పోకో X3 Pro చూసుకుంటే మీకు ఓన్లీ గేమింగ్ దీనికన్నా బెటర్ ఉంటుంది, కాకపోతే కెమెరా వీటిలో కొద్దిగా డౌన్ ఉంటుంది. సో అది దానిలో మైనస్ అని చెప్పి. 5G సపోర్ట్ కూడా ఉండదు మీకు, ప్రాసెసర్ దీనిలో 5G సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీని ప్రకారం మీకు 20,000 రూపాయల లోపు ఓన్లీ గేమింగే హైలైట్ అనుకుంటే అప్పుడు మీరు దాన్ని చూస్ చేసుకోండి. లేదు ఓవరాల్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు ఈ ఫోన్ ప్రైస్ దగ్గర 25,000 అట్లా పెట్టారనుకోండి, సైలెంట్గా iQOO 7 వెళ్ళిపోండి. కొన్ని డబ్బులు యాడ్ చేసుకుని iQOO 7 తీసుకోండి, దీనికన్నా అది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. సో చూద్దాం ప్రైస్ ఎంత పెడితే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు నో క్వశ్చన్ ఆస్క్ రిటర్న్ పాలసీ అని చెప్పేసి కొత్తది ఒకటి తీసుకొని వస్తున్నారు ఫస్ట్ టైం. ఇది అది ఎలా తీసుకుంటారో, మనం ఏం క్వశ్చన్ అడగకుండా మనం రిటర్న్ తీసుకోవాలంటే ఫోన్ రిటర్న్ తీసుకుంటారంట. ఒకవేళ మనకు ఫోన్ నచ్చకపోతే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి 8వ తారీఖు తెలుస్తాయి. జూన్ 8వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది కదా, అప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ప్రైస్ కూడా ఎగ్జాక్ట్గా ప్రైస్, ఆఫర్స్ ఇవన్నీ మనకి 8వ తారీఖు తెలుస్తాయి. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం iQOO Z3 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.